రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు దుర్మార్గమైన జీవో నెంబర్ 2 ద్వారా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేని పక్షంలో 2024 ఎన్నికల్లో అంగన్వాడీ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. వారి న్యాయమైన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో రేపు రాబోయే కాలంలో ఒక విశాలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ కిషోర్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. జీవో నెంబర్ 2ని వెంటనే రద్దు చేయాలి. ఉపయోగిస్తే బెదరం. అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం నశించాలి. జీవో నెంబర్ 2ని వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 2ని వెంటనే రద్దు చేయాలి. ఎస్మా జీవో 2ని వెంటనే రద్దు చేయాలి. ఎస్మా జీవో 2ని వెంటనే రద్దు చేయాలి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. చేయాలి. చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధం ప్రయోగించి అంగన్వాడీలు కూడా ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. ఈ జీవో అంగన్వాడీల ఉద్యమానికి నష్టం చేసేటట్టు ఉంది. అలాగే మొత్తం కార్మిక వర్గం మీద దాడిగా ఉంది. కాబట్టి ఈ జీవో నెంబర్ 2ని ఇక్కడ మన నిరాహార శిబిరం ద్వారా దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా కూడా గౌరవ వేతనం ఇస్తున్నాము, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించలేదని చెప్పి ఒకవైపు చెప్తూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళని గుర్తిస్తూ జీవో నెంబర్ 2 ఇస్తూ ఎస్మా పరిధిలోకి అంగన్వాడీ సేవలన్నీ కూడా చేర్చింది. అంగన్వాడీ సమ్మెను వెంటనే విరమించకపోతే అరెస్టులు చేస్తాం, అలాగే ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి బెదిరింపులు చేయడానికి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో తమిళనాడులో కూడా ఇదే పద్ధతిలో 1,00,000 మంది ఉద్యోగుల్ని జయలలిత ప్రభుత్వం తలంపోటుతో రద్దు చేస్తే 1,00,000 మంది ఉద్యోగులు కూడా వెనక్కి ఇస్తూ వేతనాలు ఇస్తూ కూడా కోర్టు తీర్పిచ్చిన సందర్భం ఉంది. మన రాష్ట్రం కూడా జీవో నెంబర్ 1 ఇచ్చి ప్రదర్శనలు ధర్నాలు చేయకూడదని చెప్పి జీవో ఇస్తే దాని మీద కూడా హైకోర్టు మొట్టికాయలు పెట్టి జీవో కూడా రద్దు చేయడం జరిగింది. అందుకు మొత్తం ఏంటంటే పరమానంద శిష్యుల కథలాగా ఎవరో సలహాదారు ఇస్తున్న తప్పుడు సలహాలు స్వీకరిస్తూ ఇష్టం వచ్చినట్టు పిచ్చితొక్కల పరిపాలనలాగా రోజుకో జీవో ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, లబ్ధిదారులు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు విశాల కార్మిక వర్గం మొత్తం ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అందుకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతున్న హామీలు అమలు చేయకుండా మీరు ఇదే పద్ధతిలో ఎస్మాను ప్రయోగిస్తాం, ఉద్యోగాలు తొలగిస్తామని చెప్తే ఒక నెల రోజుల్లో మొత్తం అంగన్వాడీ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ కూడా బటన్ నొక్కి మిమ్మల్ని కూడా ప్రతిపక్షాలకు నెట్టే పరిస్థితి కూడా దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన జీవో నెంబర్ 2ను వెంటనే వెనక్కి తీసుకొని అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపి సమ్మె విరమించే ప్రయత్నం చేయకపోతే మాత్రం జనవరి 9వ తేదీన మొత్తం ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలతో కూడా జైలు బరో కార్యక్రమం చేపడుతున్నాం. నువ్వు ఎంతమంది జైల్లో పెడతావో మేము కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.